ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఇంట్లో వాచ్ని పెట్టుకుంటూ ఉంటారు. అంటే టేబుల్ క్లాక్ లేదంటే వాల్ క్లాక్, ఇలా ఏదైనా మరి టైం కోసం పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ గడియారాన్ని వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి గడియారం వాస్తు ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. జీవితంలో సమయం అనేది చాలా ముఖ్యం. మీ టైం సరిగ్గా ఉంటే అంతా బాగుంటుంది, లేదంటే అంతే సంగతులు. మంచి చెడు సమయానికి సంబంధించినవే. మీ జీవితంలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు లేదా అడ్డంకులు ఉండకూడదంటే ఇంట్లో వాస్తు ప్రకారం గడియారాన్ని ఉంచుకోవాలి. ఇంట్లో గడియారం పెట్టేటప్పుడు వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం గడియారాన్ని కొన్ని దిశల్లో ఉంచడం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు ఎదురవుతాయి. ఉదాహరణకు దక్షిణ గోడపై లేదా టేబుల్పై గడియారం ఉండటం వల్ల ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండదు. అదేవిధంగా గడియారాన్ని తలుపుపై ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం దెబ్బతింటుంది. ఇంట్లో ఎప్పుడు చెడిపోయిన గడియారం ఉండకూడదు. సమయాన్ని తప్పుగా చూపే గడియారం కూడా వాస్తు దోషాలకు కారణమవుతుంది. ఈ పరిస్థితుల్లో వాటిని ఇంటి నుంచి తీసివేయడమే మేలు. వాస్తు ప్రకారం నలుపు, నీలం రంగు గడియారాన్ని ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అలాంటి రంగులు ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. మరి గడియారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? వాస్తు ప్రకారం గడియారాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచుకోవాలి. ఎందుకంటే సానుకూల శక్తి తూర్పు, ఉత్తర దిశల్లో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇంట్లో గడియారం ఉంచేటప్పుడు దాని పరిమాణంపై శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం ఇంటి గోడపై ఉంచే గడియారం ఆకారం ఎల్లప్పుడూ గుండ్రంగా లేదా చతురస్రాకారంగా ఉండాలి. అదేవిధంగా లోలకం ఉన్న గడియారం కూడా చాలా పవిత్రమైనది. వాస్తు ప్రకారం అలాంటి గడియారం ఇంట్లో ప్రేమ, పురోగతి, సామరస్యాన్ని పెంచుతాయి. అలాగే కోణాల ఆకారంతో ఉన్న గడియారాన్ని కూడా నిషేధించడం చాలా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మరి గడియారాలను పెట్టడం కూడా వాస్తు ఉన్నది. తప్పకుండా మరి ఈ గడియారం వాస్తు అనేది చాలా చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.